27వ శ్లోకము. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా గతిః ప్రాదక్షిణ్యా క్రమణమశనాద్యాయుతి విధిః ప్రణామః సంవేశः సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం. తన ఆత్మను తన జీవన ప్రవృత్తులను భగవదర్పితము చేసిన వారు తాము చేసే ప్రతి కార్యము కూడా పవిత్రముగా ఉండేటట్లు శ్రద్ధ వహిస్తారు. అటువంటి ఉపాసకుని సకల ప్రవృత్తులు భగవత్ పూజలే అవుతాయి. తాను చేసే ప్రతి కార్యము భగవతీ పూజ అయ్యేటట్లు చేయమని దేవిని ఇందులో శంకరులు వారు ప్రార్థించారు. హే భగవతి, ఆత్మార్పణ దృశ. ఆత్మార్పణ అంటే నేను నాది అనబడే దానిని అర్పించిన. దృశ అంటే దృష్టితో. నేను నాది అని బుద్ధి లేని వాడనై సమస్తమును పరమాత్మ యందు సమర్పించు బుద్ధితో. జల్పహ అంటే స్వేచ్ఛగా మాట్లాడే సంతోష ప్రసంగము. జపహ అంటే నీ యొక్క మంత్ర జపము అగుగాక. సకలం అంటే సమస్తమైన. శిల్పం ప్లస్ అపి చేతులతో చేసే ప్రతి పనియు. ముద్రా విరచన అంటే నీ ఆరాధనా సందర్భములో చేసే ముద్రల అమరిక అగుగాక. దైవము ముందు చూపించే ముద్రల రచనయే శిల్పము. గతి అంటే నేను నడిచే నడక. ప్రాదిక్షిణ్య క్రమణం అంటే నీకు చేసే ప్రదక్షిణ అగుగాక. నీ మూర్తి చుట్టూ చేసే ప్రదక్షిణపు అడుగులు అగుగాక అని అర్థము. అశనాద్యాహుతి విధి. అశన ప్లస్ అది, ఆది అంటే అన్నము మొదలైన పదార్థములు ఏవైనా తినడము. ఆహుతి విధి అంటే నీ పేరున హవిస్సును అగ్నియందు వ్రేల్చుటగుగాక. సంవేశ అంటే పండుకొనుట. నిద్రించేటప్పుడు పరుండేటప్పుడు జరిగే నా శరీరమందలి మార్పులు. ప్రణామః అంటే నీకు చేసే సాష్టాంగ ప్రణామము అగుగాక. అఖిలం అంటే సమస్తమైన. సుఖం అంటే సుఖకరమైన వస్తువులు. యత్ ఏ. మే నా యొక్క. విలసితం అంటే సమస్త చేష్టలు. తవ అంటే నీకు. సవర్యాపర్యాయః అంటే పరిచర్యా స్వరూపమై నీ పూజయే అగుగాక. ఓ జగన్మాత, ఆత్మసమర్పణ బుద్ధితో నేను నోటితో మాట్లాడిన మాటలన్నీ నీ మంత్ర జపము అగుగాక. ఈ శరీరము నాకు నీవు ఇచ్చినదే కాబట్టి నేను చేసే హస్త విన్యాసాదులు అన్నీ పూజలో నీ ముందు చేసే ముద్రలు అగుగాక. నీవు సర్వవ్యాపివి కాబట్టి నేను తిరిగే తిరుగుడులు అన్నీ నీకు చేసే ప్రదక్షిణములు అగుగాక. నీవు జఠరాగ్నివి కాబట్టి నేను తినే అన్నపానాదులు అన్నీ నిన్ను ఉద్దేశించి నేను చేసే హోమ ద్రవ్యములు అగుగాక. నిద్రించేటప్పుడు పరుండేటప్పుడు నా శరీరంలోని అంగభంగిమలు అన్నీ నీకు నేను చేసే సాష్టాంగ ప్రణామములు అగుగాక. సుఖాన్నిచ్చే సుఖవస్తువులతో నేను చేసే చేష్టా విలాసములు అన్నీ నీకు నేను చేసే సేవారూపమై నీ పూజా విధులు అగుగాక. యోగీశ్వరులు జీవన్ముక్తులు అయిన సమయాచార పూజాపరులు సంసార యాత్రలో ఉన్నట్లు పైకి కనబడినప్పటికీ వారు సాదా అని పిలువబడే శ్రీదేవిని సర్వకాల సర్వావస్థలను ధ్యానిస్తారు. వారు ఆత్మానుసంధానపరులు. అటువంటి వారు చేసే జల్పము మొదలైన క్రియలన్నీ జపము వంటి పవిత్రమైన పనులని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో చెప్పిన విషయములు సామాన్యులకు వర్తించవని గుర్తించాలి. ఆత్మ సమర్పణ బుద్ధితో దేవిని హృదయాకాశంలో పూజించే సమయాచార పరులకు పూజాది సామాగ్రితో పనిలేదని ఈ శ్లోక సారాంశము. సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపుర సుందరీం పాశాంకుశ ధనుర్బాణాన్ ధారయంతీం ప్రపూజయేత్. ఇది చంద్రజ్ఞాన విద్యలో ఉంది. దీని తాత్పర్యం ఏమిటంటే సూర్యమండల మధ్యంలో ఉన్న దేవి అయిన త్రిపుర సుందరిని పాశాంకుశ ధనుర్బాణములను ధరించినట్లుగా పూజించాలి. పైన చెప్పిన విధముగా సమయాచార తత్పరులు సహస్రదళ కమలమునంది దేవీ పూజాదులు భావించి అర్చిస్తారు. వారు సర్వమండల మధ్యంలోని శక్తిని త్రిపుర సుందరీ రూపంగా భావించి మానసికార్చన చేస్తారు. భావనోపనిషత్తులో చెప్పిన విధంగా జీవన్ముక్తుడైన సాధకుని ఉపాసనా విధానము
త్రిపుర సుందరి అనే పరమేశ్వరికి సర్వసమర్పణ రూపమైన జ్ఞాన యోగాభ్యాస సారమును ఈ శ్లోకంలో వర్ణింపబడ్డాయి. సమయమతాచారులు సమయ అనే సాధాఖ్య కళను మాత్రమే సహస్రదళ కమలములో పూజిస్తారు. వారు బాహ్య పీఠాలలో పూజ చేయరు. యోగీశ్వరులు, జీవన్ముక్తులు అయిన సమయాచార పరులు సంసార యాత్రలో ఉన్నట్లు కనబడినా వారు నిరంతరము సాధాఖ్య కళను చింతిస్తారు. పరమాత్మ తత్వములో మునిగి ఉంటారు. అటువంటి వారికి ఈ జల్పము జపముగా, శిల్పము ముద్రలుగా అవుతుందని గమనించాలి. ఇది సామాన్యులకు చెందినది కాదని గమనింపగలరు. మహాషోడశన్యాసకర్త నిత్యశుద్ధుడు అట్టివానికి జపో జల్పః అనగా జల్పము జపముగా పర్యవసిస్తుంది. ఈ విషయము దక్షిణామూర్తి సంహితలో ఇలా చెప్పారు. మహాషోడశన్యాసకర్త శుద్ధో భవతి సర్వదా జపో జల్పో భవేత్తంద్ర సమాధిరభి దీయతే. దీని తాత్పర్యం ఏమిటంటే మహాషోడశన్యాసకర్త ఎల్లప్పుడూ పరిశుద్ధుడు. అతనికి జల్పము జపంగా, కునుకుపాటు సమాధిగా అవుతుంది. ఈ శ్లోక వివరణము. జపో జల్పః, జల్పము అంటే స్వేచ్ఛగా సంతోషంగా మాట్లాడే మాటలు. అలా మాట్లాడే మాటలు దేవుని ఉద్దేశించి చేసే మంత్రజపము కావాలని ప్రార్థన. స్వేచ్ఛగా మాట్లాడే మాటలు జపము ఎలా అవుతుందని ప్రశ్న. ఏ మాట అయినా అక్షరాలతోనే ఏర్పడుతుంది. భాషలోని అక్షరాలన్నీ మాతృకలే. శ్రీదేవి మాతృకా వర్ణ రూపిణి అని లలితా సహస్రనామాల్లో చెప్పబడింది. కాబట్టి ఏ మాటలు మాట్లాడినా శ్రీదేవి నామజపంగానే అవుతుందని గ్రహించాలి. జపము 3 విధములుగా ఉంటుంది. మనస్సులో చేసే జపము మానసికము, పెదవులు కదుపుతూ చేసేది ఉపాంశువు, ఇతరులకు వినబడేటట్లు చేసేది వాచికము. శిల్పం సకలమపి ముద్రా విరచన. శిల్పము అంతా ముద్రా రచనయట. శిల్పము అంటే హస్త విన్యాసాది క్రియలు. చేతులు కదుపుతూ చేసే పనులు శిల్పము. ఏ దృష్టితో చేతులు కదిపినా అది అమ్మవారి ముందు భక్తులు వేసే ముద్రలుగా భావించమని ప్రార్థన. తాను ఏది చేతులతో చేసినా అది అంతా ఈ క్రింది చెప్పిన నవవిధ ముద్రలతో దేవిని ఆరాధించిన ఫలితమే కలగాలని శంకరుల ఆకాంక్ష. ముద్రలలో ప్రధానమైనవి 9: సంక్షోభ ముద్ర, ద్రావణ ముద్ర, ఆకర్షణ ముద్ర, వశ్య ముద్ర, ఉన్మాద ముద్ర, మహాంకుశ ముద్ర, ఏచరీ ముద్ర, యోని ముద్ర, త్రికండ ముద్ర. సంధ్యావందనములో గాయత్రీ జపానికి ముందు ముద్రలు వేళ్లతో చేస్తారు. అవి 24: సుముఖము, సంపుటము, వితతము, విస్తృతము, ద్విముఖము, త్రిముఖము, చతుర్ముఖము, పంచముఖము, షణ్ముఖము, అధోముఖము, పల్లవము మొదలైన 24 ముద్రలు గాయత్రి జపానికి ముందు ఉంటాయి. లలితా సహస్రములో సహితము లలితాదేవి దశముద్రా సమారాధ్య అని 977వ నామం ఉంది. దేవిని 10 ముద్రలతో ఆరాధించాలట. గతి ప్రాదిక్షిణ్య క్రమణం. గతి అంటే నడక. నిత్యకృత్యాలు చేసుకుంటూ నడిచిన నడకలు అన్నీ దేవికి చేసిన ప్రదక్షిణములుగా భావించమని ప్రార్థన. దేవి సర్వవ్యాపిని. ఆమె అన్ని చోట్ల ఉంటుంది. మనము ఎక్కడ తిరిగినా అక్కడ దేవి ఉంటుంది. కాబట్టి మనము తిరిగే తిరుగుడులు అన్నీ ఆమెకు చేసిన ప్రదక్షిణములే అవుతాయి. అశనాద్యాహుతి విధి. అశనము అంటే అన్నము వగైరా తినడము. తిన్నదంతా అమ్మవారిని ఉద్దేశించి చేసే హోమం కావాలని ప్రార్థన. మనము దేవతలను ఉద్దేశించి వారి పేరుతో అగ్నిలో హవిస్సును సమర్పిస్తాము. మన శరీరంలో జఠరాగ్ని ఉంటుంది. జఠరాగ్ని దేవీ స్వరూపమే. అందువల్ల మనము తినే పదార్థములు అన్నీ దేవికి హోమము చేసే హోమద్రవ్యములే అవుతాయి. మనము తినే పదార్థములు అన్నీ దేవికి చేసే హోమాదులు కావాలని ఆకాంక్ష వెల్లడింపబడింది. ప్రణామ సంవేశ. సంవేశం అంటే క్రింద దొర్లడము, పడుకోవడము వగైరా పనులు. మన శరీరంలోని అంగభంగిమలు, కన్నులు మూయడము, తెరవడము వగైరా పనులన్నీ సంవేశమే. అటువంటి పనులన్నీ అమ్మవారికి చేసే ప్రణామములు కావాలని ప్రార్థన. మనము పడుకున్నప్పుడు దేహము దండము వలె ఉంటుంది. అది దేవికి చేసిన దండ ప్రణామము కావాలని కోరిక. కిందపడి దొర్లుతున్నా అది దేవికి చేసిన దండ ప్రణామం అవ్వాలని ప్రార్థన. సుఖమఖిల మాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ. సపర్యాపర్యాయము అంటే పూజా స్వరూపము. ఆత్మార్పణ దృష్టితో చేసిన నిద్రాది సమస్త సుఖాలు దేవికి పూజా విధులే కావాలని ప్రార్థన. ఆత్మార్పణ దృష్టి అంటే తాము చేసిన పనులన్నీ దేవికి అర్పిస్తున్నామనే బుద్ధి. అవభవతు యన్మే విలసితం. నా విలాసములు అన్నీ నీకు అగుగాక అంటే తాను చేసిన విలాస చేష్టలన్నీ
దేవికి పూజా విధులు అగుగాక అని శంకరులు దీనిలో దేవిని ప్రార్థించారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునునకు నీవు చేసే ప్రతి కార్యాన్ని బ్రహ్మార్పణంగా చేయవలసిందని బోధించాడు. భగవద్గీతలోని 9వ అధ్యాయము 27వ శ్లోకంలో యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. దీని తాత్పర్యం ఏమిటంటే, అర్జున, నీవు చేసే కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేసే హవ్యమును, అర్పించే దానమును, ఆచరించే తపస్సును నాకే సమర్పింపుము. శంకరాచార్యుల వారి ఆత్మాత్మము గిరిజామతి అన్న ప్రసిద్ధమైన శివస్థుతి కూడా ఈ శ్లోకంలోని భావాలతోనే రచింపబడింది. భగవద్గీతలో ఇలా చెప్పబడింది: మన్మనాభవముద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి కౌంతేయ ప్రతిజానే ప్రియోసిమే. దీని తాత్పర్యము ఏంటంటే, నాయందే నీ మనస్సును లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు సమర్పించుము. ఈ విధంగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవు అయితే నీవు నన్నే పొందగలవు. కాబట్టి ఏమి చేసినా సర్వము భగవతికి అర్పణము అని భావించాలి. వేరుగా పూజాధికము ముఖ్యము కాదని గుర్తించాలి. ఈ శ్లోక పారాయణ ఫలము: ఆత్మజ్ఞాన లాభము 1, 2 మంత్రసిద్ధి, 3 భగవతీ ప్రత్యక్ష దర్శనము. నైవేద్యము బెల్లము పరమాన్నము.